దానికి ఇంత మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. మా పెద్ద ఆయన నా మీనాక్షి నాయుడు అన్న నోరు తెరిచింటే ఆ పొద్దు నుంచి ఈ పొద్దు వరకు దాని కథ వేరే ఉంటుండే. అంటే మా ఇన్ఛార్జ్ చేసిన లోపంకి వీటి వరకు వచ్చింది ఈ వ్యవహారం. ఈ పొద్దు మాట్లాడినాడంట, నన్ను వినలేదు. ఆయన వాయిస్ చాలా బాగా మాట్లాడాడంట మా అన్న మీనాక్షి నాయుడు అన్న. ఇట్లా మాట్లాడింటే ఈ పాటికి ఫుట్బాల్ ఆట ఆడిస్తుంది. మత కార్యకర్తలకు ఎంత ఊపి వచ్చే తెలుసా అయిపోద్దు మా అన్న మాట్లాడింది దానికి. అట్లా మాట్లాడాలా, దినం మాట్లాడాలా. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఇన్ఛార్జ్ ఎట్లుండాలా? ఏమన్నా అది ఉంటే కార్యకర్తలను ఊపు వస్తుంది. యాడుడే ఊపు ఈ పొద్దు నుంచి వస్తుంది ఊపు. నువ్వు మాట్లాడినావు ఈ పొద్దు నుంచి ఊపు వస్తుంది. ఏం చేస్తామన్నా మరి వాళ్ళకి తెలవాలా? నాకెట్లా తెలుస్తుందని మీరు అడిగితే ఆయన్ని అడగాల, ఎందుకు మాట్లాడలేదన్నా 4.5 ఏళ్ళు అని మీరు ఆయన్ని అడగాల. మీరు నన్ను అడుగుతారు కదా, నాకెట్లా తెలుస్తుందన్నా? అంతే కదా విషయం చెప్తున్నాను నేను. అలా చాలా మంచిది మా అన్న మాట్లాడాడు, మీరు చాలా మంచిది. ఎందుకంటే ఇవే మాటలు ముందు నుంచి మాట్లాడింటే ఎంత ఊపు వస్తుండే తెలుసా? ఊర్లో కార్యకర్తలను ఎంత ఊపు వస్తుండే. మా నాయకుడు బాగా ఊపుతుంటాడు. ఆ నాయకుడు ఊపు లేని దానికే ఈ పొద్దు ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడు. మాట్లాడడంలే మాట్లాడుతుంటాడంట. తప్పు కదా అది. మాట్లాడే వాళ్ళకి స్వేచ్ఛ ఇయ్యాల. అరే మాట్లాడండి, తప్పేముండో. తప్పుడు మాటలు మాట్లాడతాడు. తప్పుడు మాటలు మాట్లాడరాదు, మంచి మాటలు మాట్లాడాలా. దానికి నువ్వు సమర్థించాలా. మాట్లాడేవాడిని కొంచెం మాట్లాడుతుంటే అదేం పద్ధతి? మాట్లాడాలా. 4.5 ఏళ్ళు వాయిస్ లేదనా, ఇప్పుడు వచ్చిందన్న వాయిస్. జనంకి అర్థమవుతున్నది వాయిస్ ఎందుకు వచ్చిందని కూడా అర్థమవుతున్నది. నా పేరు రామచంద్రన్న, ఎక్స్ కౌన్సిలర్ అద్దుని. ఇప్పుడు ఎట్లుందంటే ఆదోళన జెండా ఎగిరియాల, ఒకటి తెలుగుదేశం జెండా ఎగిరియాల. స్టేట్ లోన చంద్రబాబు నాయుడిని సీఎం గా చూడాలా. మా కోరిక అది. ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుస్తారు జనము. ఎందుకంటే భయపడుతున్నారు దుష్టులతో ఎందుకప్ప దూరం ఉందామని. లేదు, చాలా భయపడతారన్నా. భయం అట్టిట్ల భయం లేదు. అమ్మా నా ఎట్లా కూడా భయపడతాను. పరిస్థితులు బాగలేవు. ఎవడు బయటకు వస్తాడు? ఎవడు బయటకు రాడు. ఓటు వేసేటప్పుడు బయటకు వచ్చి ఓటేస్తారు. ఆ ఓటు వేస్తే ఒత్తుతుంటే పెట్టె అణిగిపోతుంది. ఈసారి ఆ ప్రభావం ఉంటది. ఏమన్నా మీనాక్షి నాయుడు నాయకత్వం నచ్చక మీరు కుంపట్లు పెట్టుకున్నారు ఎన్నికల్లో అన్ని కుంపట్లు ఒకటేనన్నా. మేము మీనాక్షి నాయుడు అన్నంటే ఉంటాము, యాటికి పోయలేము. ఆయన మాయ అంటుంటాడు, మా మాయన అంటుంటాము. మేమంతా ఒకటే పార్టీ. ఇప్పుడు ఎందుకంటే ఆయన ఇట్లా మాట్లాడడం లేదని మేము దూరంకి వచ్చాము. ఇప్పుడు మాట్లాడినాడు కదా, మమ్మల్ని పిలిచితే కూడా చుట్టూ ఇట్లా మాట్లాడుతున్నప్ప అంటే తప్పేముండదన్నా. ప్రతిపక్ష నాయకుడు ఇన్ఛార్జ్ ఏముంటే స్టేట్ లో నీకే చెప్పేది. మాకు చెప్తారు ఎవరన్నా? నిన్ను పట్టుకునే పోవాలా మేము, ఎక్కడికైనా పోవాలంటే లోపలికి బయటికి. ఇప్పుడు స్టేజ్ ఎక్కితివి, మమ్మల్ని ఎక్కించరే, నిన్ను ఎక్కించరి. మరి నన్ను 7 సార్లు గెలిచేటప్పుడు నన్ను ఎవడ అడిగినే, ఎవడు అడగలే. అట్లా ఇన్ఛార్జ్ అంటే అంత పవర్ ఉంటుంది. తెలుగుదేశంలో ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఇన్ఛార్జ్ అంటే సచ్చిన బతికిన రెండు ఒకటే. ఏడి ఉన్నట్ల అంటే నేను ఓడిపోతే కూడా గవర్నమెంట్ వస్తుంది, దుమ్మాడియచ్చు. మళ్ళా గెలిస్తేనే ఎమ్మెల్యే అవుతాను. ఇది తెలుగుదేశంలో ఉండేది. మంచి విలువ పెట్టారు. ఇది పెట్టారు తప్పు. ఎట్లయితే పని చేసే వాళ్ళకి ఇన్ఛార్జ్ చేయాల, పని చేయలేనికి ఇన్ఛార్జ్ చేస్తే లాభం ఏమో చెప్పు. అది ఏం లేదన్నా. ఆయన ఏం మాట్లాడినాడో ఏం చెప్పినట్టే మీరే చెప్పిన. ఇప్పుడు బాగా వాయిస్ ఇచ్చినట్టే నాకు చాలా సంతోషమైంది. ఎందుకంటే మా అన్న నోటి నుంచి బయటకు వచ్చిందంటే బాబాబుగా నాకెంత ఆనందం ఉంటే దాని ఆనందం ఉంచుడు. ఈరోజు 4.5 సంవత్సరాల ఆనందం ఇప్పుడు ఒకటే రోజు వచ్చింది. మా సోదరులు, మా అక్క చెల్లెమ్మ పక్కకున్నా కూడా మేమందరం కలిసిమెలిసి ఉంటాము. త్వరలో ఎవరిని ప్రకటించినా కలిసికట్టుగానే పనిచేసి మా ఎజెండా వచ్చేసి తెలుగుదేశం పార్టీ ఎగిరివేయడం అని చెప్పి మీనాక్షి నాయుడు చెప్పాడన్నా. మీరేం చెప్తారు? మేము అదే చెప్తామన్నా. మీనాక్షి నాయుడు ఏం చెప్పినాడు మేము కూడా అదే చెప్తాం. ఎందుకంటే మాలో భేదాలు ఏం లేవు. ఏమంటే ఇప్పుడు ఎవరు పార్టీ ఎవరు సొంతం కాదు. నేను అడగచ్చు, నీవు అడగచ్చు, ఈయన అడగచ్చు. ఎవరు సొంతం కాదు పార్టీ ఇది. ఆయన అడగరాదని చెప్పి ఎవరికి అర్హత లేదు.
పార్టీ టికెట్ ఎవరైనా అడగచ్చు, అధిష్టానం ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళ దగ్గరికి పోయి మేము పని చేస్తాం, జెండా ఎగిరిస్తాం. ఇంకేమని చెప్పాలా? నా పేరు రామచంద్ర, ఎక్స్ సీనియర్ కౌన్సిలర్. చంద్రబాబు నాయుడు అటువంటి వ్యక్తిని తెలుసుకోవాలని పాలాభిషేకం చేసినాము. యాక్చువల్ గా మనం మాట్లాడినారు ఎవరు, మన సాయి ప్రసాద్ రెడ్డి గారు. కొంచెం ఆలోచన చేసుకొని మాట్లాడాలి. ఏదైనా కానీ ఇప్పుడు దొంగ అంటే మనకి మన దొంగతనం చేసి చూసినామా? 40 రోజులు ఇప్పుడు ఒక కేసు పెడతాను నేను ఎవరిపైన అనవసరంగా పెడితే కేసు రాస్తారు, లోపలికి పంపిస్తారు. ఎవరైనా పంపిస్తారు, ఎమ్మెల్యేని పంపిస్తారు, ఎంపీని పంపిస్తారు. పంపిస్తే దొంగ అవుతాడా? ఆయన దీనికి పోలే, బెయిల్కి పోలే. ఎందుకు పోలే? క్వాష్ పిటిషన్ వేసినాడంటే నేను నేరమే చేయలేదని. మీరేమంటే దొంగ దుడ్లు తీసుకున్నాడే, ఏమిటి దుడ్లు తీసుకో ఇచ్చిందా దుడ్లు? అట్లా మాట్లాడాలన్నా సాయి ప్రసాద్ రెడ్డి అన్నా, ఎందుకంటే తెలుసుకొని మాట్లాడాలా. ఎందుకంటే మా మీనాక్షి నాయుడు అన్న 4.5 సంవత్సరాలు నోరు తెరలే ఆయన. పాపం మా పెద్ద ఆయన నోరు తెరలేదు.